వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. సురేష్ उनकी सामने के ना పెట్టే వెళ్ళిపో పెట్టు పెట్టు జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంటరీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. సార్ చెప్పండి, ఇన్నేళ్ల వైఎస్ జగన్ ప్రయాణం ఎలా సాగింది అనుకుంటున్నారు? గత ప్రభుత్వంలో ఎంత అద్భుతంగా పాలన జరిగింది, ఇప్పుడున్న పరిస్థితి జన్మదిన వేడుకలు ప్రత్యేక. అలాగే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ రాష్ట్ర మా ప్రజలందరి తరపున, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ప్రధానికి అందరి తరపున పార్లమెంటరీ కోఆర్డినేటర్గా మా ప్రాంతం నుంచి జగనన్న మంచి ఆరోగ్యంతో, మంచి దీర్ఘాయుష్తో, సుసంపన్నంగా చక్కని పరిపాలన అందించిన వ్యక్తి మరొకసారి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలని కోరుకుంటూ, గత 5 ఏళ్లలో మేము అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో పెద్ద ఎత్తున సంక్షేమం చేసి, సంక్షేమం ఇవ్వడంలో కూడా వినూత్న రీతిని ప్రదర్శించి, అంటే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాల ద్వారా, అంటే గాంధీజీ గారు ఏది కోరుకున్నారో గ్రామ స్వరాజ్యాన్ని దాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2,73,000 కోట్లు సంక్షేమాన్ని చక్కని సచివాలయం ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చక్కని సంక్షేమం అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధి, అనేక పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్సు, అదానీ సెంటరు, అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేద ప్రజలకి నాణ్యమైన విద్యను అందించాలని సత్సంకల్పంతో నాడు నేడు ద్వారా పాఠశాలన్నింటినీ కూడా ఆధునీకరించి ఇంగ్లీషు విద్యని, మిజ్జిగా ఉన్న ఇంగ్లీషు విద్యని ప్రజలకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు కట్టి చక్కగా మంచి ఆరోగ్యాన్ని ప్రజలకు అందించిన వ్యక్తి. అదేవిధంగా ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఆరోగ్య బాగుండాలి, ఆరోగ్యం గురించి అప్పుల పాలు కాకూడదు అని మంచి విద్యను అందించాలని చెప్పి చక్కని పరిపాలన, విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రానున్న రోజుల్లో మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తాం. ఇప్పుడు చెప్తున్న నాయకులు, ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి అంటే ఏదో టవర్లు కట్టేసి ఏం చేశారు అభివృద్ధి అని అంటున్నారు. వారు ఒకసారి మళ్ళీ అన్ని డేటా అన్నీ చూసుకోండి, ఎవరి టైంలో అభివృద్ధి జరిగిందో మీకే తెలుస్తుంది. సో ఇలాంటి అబద్ధాల ప్రచారాలను చేయడం మానుకుని పరిపాలన మీద మనసు కేంద్రీకరించండి. చక్కని పరిపాలన అందిస్తే ప్రజలు హర్షిస్తారు. అంతేకాకుండా ఎప్పుడూ విషం జమ్మడం, జగన్మోహన్ రెడ్డి గారిని అపఖ్యాతి పాలు చేయాలని కూడా మీ అవివేకం అని చెప్పి మరి మనవి చేస్తూ రానున్న రోజుల్లో చక్కని పరిపాలన అందిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి ఘంటాపదంగా చెబుతూ సర్వే జనా సుఖినో భవంతు. హ్యాపీ బర్త్డే జగనన్న.
ఖచ్చితంగా రానున్న రోజుల్లో భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఏదైతే గడిచిన 5 ఏళ్లలో జరిగిన సంక్షేమ పాలన ఉందో అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మళ్ళీ చూస్తారని డాక్టర్ గూడూరు శ్రీనివాస్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి.